మణిపూర్ రాష్ట్రం గత 3 సంవత్సరాలుగా ఘోరమైన అల్లర్లు, అస్థిరత, ప్రాణ నష్టాలతో బాధపడుతోంది. 2023 నుంచి మొదలైన ఈ సంక్షోభం దాదాపు 865 రోజులకు పైగా కొనసాగుతూ మెయిటీ, కుకీ సముదాయాల మధ్య లోతైన విభేదాలను సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్కు సందర్శన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల్లో శాంతి, సామరస్యం, మార్గదర్శకత్వం గురించి భారీ ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ సందర్శన ద్వారా రాష్ట్రంలో శాంతి ప్రక్రియకు మొదటి అడుగు వేస్తారని, 2 ప్రధాన సముదాయాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ప్రజలు భావిస్తున్నారు. వారి దశాబ్దాల కళ నెరవేరింది. తమ ప్రాంతానికి రైలు ఏర్పాటు చేయాలన్న ఎన్నో ఏళ్లనాటి కోరిక సాకారమైంది. ఎత్తైన కొండలు, 1 కాదు 2 కాదు, 100లు, అగాధాలను తలపించే లోయలు, కొండల్ని చీలుస్తూ పరుగులెత్తే నదులు, ఇలాంటి ప్రాంతాల్లో నడకదారి నిర్మాణం కూడా కష్టమే. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్కటైన మిజోరాం భౌగోళిక పరిస్థితి. ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్లో భారీ భవనాలు కూడా చాలినంత స్థలం లేక కొండంచుల్లో కొంతమేర అగాధంలోకి వేలాడుతున్నట్లు పిల్లర్లపై నిర్మించారు. నడకదారి నిర్మాణం కూడా కష్టంగా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు ఏకంగా 52 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించారు. ఆ రైల్వే ప్రాజెక్టును ప్రతిపాదించడమే ఓ సాహసం. అలాంటిది 11 ఏళ్ల శ్రమతో ఇంజనీర్లు అద్భుతాన్ని చేసి చూపించారు. ప్రపంచంలోనే అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటిగా ఇప్పుడు అది రికార్డులోకి ఎక్కింది. ప్రధాని మోడీ అది జాతికి అంకితం చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రైలు కారిడార్ నిడివి 51.38 కిలోమీటర్లు. కానీ దీని నిర్మాణానికి అయిన ఖర్చు 8,071 కోట్లు. ఈ కారిడార్ నిర్మాణంలో 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించాల్సి ఉండమే ఈ భారీ వ్యయానికి కారణం. ఒకదాని ఆనుకునే ఒకటి ఈ ప్రాంతంలో భారీ కొండలుంటాయి. ఆ కొండలను తొలిస్తే తప్ప రైలు కారిడార్ నిర్మాణం సాధ్యం కాదు. దీంతో 45 కొండల్ని తొలుస్తూ సొరంగాలు నిర్మించారు. 2 కొండల మధ్య అగాధంలా లోయలున్నందున సొరంగాలకు సమాంతరంగా వంతెనలు నిర్మించి దాని మీదుగా ట్రాక్ ఏర్పాటు చేశారు. రైలు కారిడార్లో 31% నిడివి సొరంగాలతోనే ఉంది. ఇక 153 వంతెనల్లో 55 వంతెనలు అతి భారీవి. వాటిల్లో 97వ నంబర్ వంతెన పొడవు 742 మీటర్లయితే దానికి నిర్మించిన స్తంభాల ఎత్తు 114 మీటర్లు. మరో 88 వంతెనలు చిన్నవి, మరో 88 వంతెనలు మరింత చిన్నవి. 10 యూఆర్బీలు, ఆర్ఓబీలు కూడా ఉన్నాయి. ఇలా మొత్తం వంతెనల నిడివి కలిపితే 11.76 కిలోమీటర్లు. మొత్తం కారిడార్ నిడివిలో వీటి విలువ వాటా 23%. 54% రైల్వే లైన్ వంతెనలు సొరంగాలతోనే ఉంటాయి. As the nation's Ashtalakshmi for its cultural diversity and rich natural resources is undergoing remarkable transformation, with Mizoram playing a key role. Over the past decade, the region has achieved major progress in road networks, railways, air transport, digital infrastructure, power transmission, and social sector development, boosting connectivity and prosperity. Railway investments have been crucial, with the budget for the Northeast increasing 5-fold since 2009 to 14. एक समय था जब नॉर्थ ईस्ट को सिर्फ फ्रंटियर रीजन कहा जाता था. आज ये ग्रोथ का फ्रंट रनर बन रहा है. And today, to bring the resolution of a developed India from a developed Northeast to fruition,
Prime Minister Shri Narendra Modi ji is giving new impetus to the progress of Mizoram by giving the gift of development project worth more than 9,000 crore rupees, spanning railways, petroleum and natural gas, road infrastructure, minority and tribal affairs, youth programs and sports. Today is a historic day as the Bhairabi-Sairang rail line, whose foundation stone was laid in 2014 by the Honorable Prime Minister, is being inaugurated today, marking the fulfillment of the Prime Minister's commitment to improving Mizoram's connectivity. Traversing challenging terrain prone to seismic activity, the project features remarkable engineering with 143 bridges and 45 tunnels. Mizoram stands out with India's second highest railway pier bridge on the Bhairabi-Sairang line, exemplifying engineering excellence and regional progress. The rail line will facilitate efficient transport of goods while opening new markets for Mizoram's bamboo industry. Along with this, today Mizoram is also getting the gift of 3 new train services: Sairang to Delhi Rajdhani Express and express trains from Sairang to Guwahati and from Sairang to Kolkata. The Sairang Delhi Rajdhani Express is the first train to connect Mizoram's capital Aizawl with the national capital Delhi. This rail service is connecting Mizoram to Assam, West Bengal, Jharkhand, Bihar, Uttar Pradesh and Delhi. Apart from this, other projects include laying of foundation stone for Aizawl Bypass Road, a 45-kilometer project to improve connectivity and reduce congestion in Aizawl city. Construction of a 30 TMT LPG bottling plant by IOCL at Mualkhang with a storage capacity of 900 MT LPG. Bridge construction over Chimtuipui River on Long Talai to Siaha Road via Tuipui Ferry. Thanzol Sialsuk Road Project, Khankon to Rongura Hoon Road Project, Khelo India Multipurpose Indoor Hall in Tuikual, and inauguration of residential school at Kwartha, Mamet District, Eklavya Model Residential School built in Talangnuang. With visionary guidance from Prime Minister Shri Narendra Modi ji, Mizoram and the Northeast are achieving unprecedented levels of development and connectivity, as developed Northeast is a prerequisite for developed India.